హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. నేను ఈరోజు ఫ్రూట్ రైఫిల్ అనే ఒక ఐటెం తయారు చేసి చూపిస్తున్నాను. ఇది ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు, చిన్న చిన్న గ్యాదరింగ్స్ అప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకుని అందరూ ఆహా అనుకునేలాగా తినేలాగా అయితే చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన కొన్ని ఫ్రూట్స్ కావాలి, అలాగే కొంత బ్రెడ్ లేదా రస్క్, లేదంటే కొంచెం కేక్ లాంటిది ఏమైనా ఉంటే కనుక అవి, ప్లస్ మిల్క్ కావాలి కొద్దిగా. నేను క్వాంటిటీ తయారు చేసేదానికి ఒక 1 లీటర్ మిల్క్ పట్టింది. ఫస్ట్ ఈ ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఏవైనా ఒక 4 రకాల ఫ్రూట్స్, 5 రకాల ఫ్రూట్స్, పైనాపిల్ వేసుకోవచ్చు, గ్రేప్స్, యాపిల్, అట్లా అనమాట. మనకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు. అన్నీ సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను కదా, అట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని పెట్టుకుని అన్నీ రెడీగా పెట్టుకుని కొన్ని డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ మన బడ్జెట్ని బట్టి అనమాట. అలాగే కస్టర్డ్ మిల్క్ పౌడర్ ఉంటుంది, కస్టర్డ్ పౌడరు, అది బయట నుంచి మనం తెచ్చుకోవాలి. ఇది మస్క్ మిలన్ అని బయట దొరుకుతుంది మనకి. దీని జ్యూస్ ఎక్కువ తాగుతుంటారు సమ్మర్లో, చలవ చేస్తుంది అనేసి, అందుకని ఇది వాడానమాట నేను. పపాయ వాడచ్చు, పైనాపిల్ వాడచ్చు, ఇలా రకరకాల ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట. ఎన్ని ఫ్రూట్స్ మన ఇష్టమే, అలాగే డ్రై ఫ్రూట్స్ మన ఇష్టమే. కస్టర్డ్ పౌడరు, మిల్క్ 1 లీటర్ పడుతుంది. 1 లీటర్ కంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు, తక్కువ అవ్వకుండా చూసుకోవాలి. అలాగే తక్కువ ఒక చిన్న బౌల్ చేసుకునేలాగైతే ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే సరిపోతుంది. 1/2 లీటర్ మిల్క్, 2 స్పూన్స్ ఆఫ్ ఈ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది మనకి. కొంచెం షుగర్ కావాల్సి ఉంటుంది. షుగర్ ఏంటంటే 1 లీటర్కి మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వాడుకోవచ్చు. పెద్దోళ్ళు ఎవరైనా తినాలి అంటే కనుక కొంచెం తక్కువ షుగర్ వాడుకోవచ్చు. నేనేం చేస్తానంటే 1 సైడ్ కొంచెం మీడియంగా షుగర్ వేసి, 1 సైడ్ ఏమో మొత్తం మీడియంగా వేసేసి, 1 సైడ్ కొంచెం షుగర్ ఎక్కువ కలుపుతాను. అంటే పిల్లలు తినాలంటే కొంచెం స్వీట్గా ఉంటే వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి 1 సైడ్ ఎక్కువ షుగర్ వేసి అట్లా కూడా చేసుకోవచ్చు. అంటే ఒక బౌల్లో 1 సైడ్ స్వీట్ ఎక్కువ ఉంటుంది, 1 సైడ్ తక్కువ ఉంటుంది అనమాట. అట్లయితే మనకు కంఫర్ట్గా ఉంటుంది. షుగర్ వద్దు అనుకునే వాళ్ళు తక్కువ తింటారు. ఇట్లా అన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుంటున్నాను, డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ కటింగ్ ఒక్కటే పని, వేరే ఇంకా ఏం పని, చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీన్ని. చూడండి నేను ఎలా అరేంజ్ చేస్తాను, కూడా డ్రై ఫ్రూట్స్ అనమాట. ఇది వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అందరూ ప్లీజ్. కస్టర్డ్ మిల్క్ తయారు చేస్తున్నాను నేను. ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఫస్ట్ 1/2 లీటర్ పాలు తీసుకుని దానికేమో షుగర్ యాడ్ చేస్తున్నాను. కస్టర్డ్ పౌడరు గ్లాసులో వేసుకుని ఒక 2 స్పూన్స్ అందులో ఫస్ట్ వాటర్తో కలుపుకోవాలి. వాటర్తో కలుపుకున్న తర్వాత పాలు కాగిన తర్వాత, ఒక పొంగు వచ్చిన తర్వాత ముందు షుగర్ వేసి కలిపేస్తాను. చూడండి, షుగర్ వేసి కొంచెం బాగా కలిపేయాలి. షుగర్ కరిగింది అని అనుకున్నాక అందులో కస్టర్డ్ వాటర్లో కలిపిన కస్టర్డ్ పౌడరు అందులో కలిపేస్తాం. కలిపేస్తే మనకి ఉండలు లేకోకుండా చక్కగా కస్టర్డ్ మిల్క్ తయారవుతుంది. అందులో డైరెక్ట్గా కనుక వేస్తే ఉండలు కట్టేసి అది మన వల్ల కాదు దాన్ని తయారు చేసుకుని బాగు చేసుకోవడం అనేది. అందుకని ముందుగా వాటర్లో కలుపుకుని వేసుకుంటే చక్కని కస్టర్డ్ మిల్క్ తయారవుతుంది. ఇప్పుడు అరేంజ్మెంట్ అనమాట. ఒక ట్రేలో చక్కగా రస్కులన్నీ అరేంజ్ చేసుకుని చక్కగా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇలాంటి ఐటమ్ ఏదైనా పెట్టాం అనుకోండి, వాళ్ళు ఇష్టంగా చాలా బాగుందని హ్యాపీగా తింటే మనకు కూడా చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో చిన్న గ్యాదరింగ్ ఉందన్నమాట రేపు, అందుకని చెప్పి ముందు రోజే తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఆ కస్టర్డ్ మిల్క్ అలా రస్కుల మీద అలా పోసుకోవాలి చక్కగా. అవి ఆ కస్టర్డ్ మిల్క్లో రస్కులు నానతాయి అన్నమాట, గట్టిగా ఉండే రస్కులు నానతాయి. అదే ఒక కేకు, డ్రై కేక్ లాంటిది ఏదైనా దొరికితే అది కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. లేదంటే బ్రెడ్ అలా వేసుకోవచ్చు అనమాట. ముందు రోజు తయారు చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్ వచ్చే రోజు, గ్యాదరింగ్ ఉన్న రోజు హడావుడి పడి అలాగా ఆ రోజు గబగబా తయారు చేయకుండా ముందు రోజు తయారు చేసి పెట్టుకుంటే ఆరాంగా సెట్ అయ్యి ఉంటుంది అనమాట. మనకి పార్టీ టైంకి సెట్ అయ్యి ఉంటుంది చక్కగా. ఆ తర్వాత ఇక మస్క్ మిలన్ వేసుకుంటున్నాను ఫ్రూట్స్. ఈ
ఈ మస్క్ మిల్లన్ వల్ల ఈ సమ్మర్ చాలా హాట్గా ఉంది కదా, చాలా కూల్గా ఉంటుందన్నమాట తింటే, వేడి అది చేయదు. తర్వాత సమ్మర్లో ఇలాంటి పార్టీస్ ఉంటే ఇలాంటి మనం తయారు చేసుకున్న ఇలాంటివి పెడితే వచ్చిన గెస్ట్లు కూడా చాలా హ్యాపీ అవుతారు. కూల్గా పెడతాం కదా, చల్లగా ఇస్తాం కాబట్టి చాలా హ్యాపీగా తింటారనమాట. గెస్ట్లు హ్యాపీగా తింటేనే కదా మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. అందుకని ఇలాంటివి అరేంజ్ చేస్తూ ఉంటాను నేను సాధారణంగా. అలా పైన యాపిల్స్ వేసేసాను, తర్వాత గ్రేప్స్ వేసేసాను, దానిపైన బ్రెడ్ వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ దానిమ్మ గింజలు వేస్తున్నాను. అలా అరేంజ్మెంట్ చేసుకోవాలన్నమాట, అంతా లేయర్స్గా అరేంజ్ చేసుకుని నెక్స్ట్ బ్రెడ్ వేస్తున్నాను చూడండి. బ్రెడ్ అంతా మొత్తం అలా క్లియర్గా పరిచేసిన తర్వాత మళ్ళీ కొంచెం కస్టర్డ్ మిల్క్ దానిపైన, మళ్ళీ కస్టర్డ్ మిల్క్ ఎక్కువ వేసినా వచ్చిన ఇబ్బంది ఏం లేదు మనకి. సపోజ్ ఎక్కువైపోయినాయి పాలు, ఎక్కువైపోయినా పర్వాలేదు, అందులో వేసేస్తే ఇంకొంచెం బాగా బైండ్ అవుతుంది. బైండింగ్ కోసమే కస్టర్డ్ మిల్క్. ఇవి మనం వేసిన 3 పదార్థాలు కూడా బైండ్ అవ్వడం కోసం అనేసి మిల్క్ వాడతాను. అలా మొత్తం అంతా పైన వేసేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను. దయచేసి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బ్యాడ్ కామెంట్ అయినా పర్వాలేదు, కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. ఫస్ట్ కామెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా అని చూసుకుంటాను. లైక్లు వ్యూస్ కంటే కూడా కామెంట్స్ ఉన్నాయా లేదా అని చూస్తాను. నచ్చినా నచ్చకపోయినా ఏదో కామెంట్ పడేయండి ప్లీజ్. అలాగా మొత్తం అంతా మిల్క్ అంతా వేసేస్తున్నాను. ఇదిగోండి చూడండి, షుగర్ జల్లుతున్నా. మనకి ఎక్కువ స్వీట్నెస్ కావాలి అనుకుంటే కనుక అలా షుగరు, లేదు తక్కువ కావాలనుకుంటే 1 సైడ్ స్వీట్ కలుపుకోండి, 1 సైడ్ ఎక్కువ చక్కెర కలుపుకోండి, 1 సైడ్ వదిలేసేయండి. పెద్దోళ్ళు అది తినడానికి చక్కెర లేని వైపు తినచ్చు, స్వీట్ ఎక్కువ ఉన్న వైపు పిల్లలకు పెట్టుకోవచ్చు. అలాంటి సౌకర్యం కూడా ఉంటుంది ఇందులో. నెక్స్ట్ మళ్ళీ ఫ్రూట్స్ అరేంజ్మెంట్. మళ్ళీ మస్క్ మిల్లన్ వేస్తున్నాను ఒక లేయర్. యాపిల్స్ వేస్తున్నాను. కామెంట్స్ పెట్టండి, నచ్చితే లైక్ చేయండి. వీడియో చూడకుండానే ముందు లైక్ కొట్టండి అని నేను అన్నాను. వీడియో నచ్చితేనే లైక్ కొట్టండి మీరు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇది సెకండ్ టైం నేను సబ్స్క్రైబ్ చేయండి అని అడగడం వ్యూయర్స్ని. ఎప్పుడు అడగను నేను సాధారణంగా, ఈ మధ్యనే కొత్తగా నేర్చుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి అని అడగడం. నచ్చితే లైక్ చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఇది తయారు చేసుకుని తినడానికి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది నాకు కామెంట్ పెట్టండి. నచ్చిన వాళ్ళంతా కూడా, చేసుకున్న వాళ్ళంతా కూడా నాకు తెలియచేయండి మేము చేసుకున్నాము అనేసి. ఇది కొత్తగా లైఫ్లో, అంటే కొత్తగా పెళ్లి చేసుకుని కొత్తగా కాపురం చేసుకున్న వాళ్ళు కూడా ఈజీగా చేసుకుని తినచ్చు. చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు గబగబా తినేసేలాగా బాగుంటుంది చాలా. లేదు పిల్లలు ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా అలాగే ఏజ్డ్ పర్సన్స్ కూడా చక్కగా హెల్తీగా చేసుకుని తినచ్చు. అన్ని రకాల ఏజ్ గ్రూప్ వాళ్ళు చక్కగా చేసుకునే ఐటెం ఇది కనుక చేసుకుని నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్. ఆ పైన డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను చూడండి. డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం, మన చేతి కొద్దీ ఎన్ని దొరికితే అన్ని వేసుకోవచ్చు హ్యాపీగా. గార్నిషింగ్ కోసం మళ్ళీ నేను దానిమ్మ గింజలు చల్లుతున్నాను చూడండి. ఆ దానిమ్మ గింజలు అలా వేస్తుంటే కెంపులు రాలి పడుతున్నట్టు ఫీలింగ్ వచ్చింది నిజంగా నాకు. ఎంత అందంగా ఉన్నాయి కదా దానిమ్మ గింజలు.
భగవంతుడు చాలా గొప్పవాడండి. మనకి ఎన్ని రకాల పదార్థాలు ఇచ్చాడో తినడానికి, చూడడానికి, మంచి మంచి రంగులు, మంచి రుచులు అన్నీ భగవంతుడు ఇచ్చాడు. దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఈ వీడియో అందరూ హ్యాపీగా చూసినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఇది తీసి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము. ఫ్రిడ్జ్లో పెట్టేసి రేపటికి తీస్తాం అన్నమాట. 1 డే బిఫోర్ చేద్దామని చెప్పాను కదా, అది కొద్దిగా వేడిగా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసరికి చక్కగా సెట్ అయిపోద్ది. అదిగోండి పార్టీ రోజు నేను ఓపెన్ చేశాను. ఇక్కడ కొద్దిగా వీడియో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది, ఏమనుకోకండి. తీసిన వాళ్ళు సరిగ్గా తీయలేదు. ఆ పార్టీలో నేను అందరికీ సర్వ్ చేస్తున్నాను అనమాట. ఇలా ఒకసారి ఇలా చూపించరా. అది అంతా నా ఫ్రెండ్స్ వాళ్ళంతా, రాజలక్ష్మి గారు, లక్ష్మి గారు, శ్రీదేవి, భాను, పార్వతి గారు, మీనాక్షి గారు, అనురాధ గారు, కుమారి గారు, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అని చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.